అయ్యో ఏమైంది మంగ్లీ? కోడి లెక్క ముడుచుకొని అట్లా చెట్టు కింద కూర్చున్నావు? అయ్యయ్యో అట్లా అనుకుతున్నావు ఎందుకు మంగ్లీ? ఆనకు తడిస్తే అనుకుడు రాకపోతే ఏమొస్తుంది? నేను తడిసి రాలేదా? ఆనకి నువ్వు ఒక్కదాని మీద తడిసినట్టు చేస్తున్నావు పెద్ద. నువ్వు అర్ధగంట తడవచ్చు, నేను పొద్దటి సంధి ఆనలోనే తడుస్తున్నా సావిత్రి. పొద్దటి సంధి తడుచుడేంది? ఓహో ఆడతల కోసానికి బయట ఆనలో తడుచుకుంటూనే తిరుగుతున్నావా? ఇంకెక్కడి ఆడతలు? పొద్దటి సంధి ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చుంటే సరిపోయింది. అగో వన్ కూడా వస్తే చెద్దరు కప్పుకొని ఇంట్లో కూర్చోక చెట్టు కింద ఎందుకు కూర్చున్నావు మరి? ఏంది ఈ ఇంట్లోనా? నేనుండా సావిత్రో, చెట్టు కిందనే ఉంటా, చెట్టు కిందనే వండుకొని తింటా గానీ నేను మాత్రం ఇంటికి పోను అసలు. అయ్యో నేను నీ ఇంటికే కదా వమ్మన్నది, ఏదో నరకానికి వమ్మన్నట్టు ఫీల్ అవుతున్నావేంది? అమ్మో నీకు దండం పెడతా, నాకు బతుకు మీద ఆశ ఉంది తల్లి, నేనుండా ఆ ఇంట్లో. మరి అందరికేమన్నా బతుకు మీద చేదు ఉంటదా? కాలికి చుట్టుకున్న పాము కర్వక మాను నా సావిత్రి. ఏమైంది మంగ్లీ? మీ ఇంట్లో ఏమన్నా పాములు ఉన్నాయా? పాములు కాదు తల్లో, నా ఇల్లు ఎప్పుడు కూలుతుందో ఏమోనని ఈ చెట్టు కింద కూర్చున్నా. ఈ వణుకుల్లో నా మాటలే వస్తలేవు సావిత్రి, నేను తర్వాత మాట్లాడతాపో. అయ్యో పిజ మంగ్లీ, ఇల్లు ఎందుకు కూలుతుందబ్బా? మున్సిపాలిటీ కమిషనర్ సార్ ఏం చెప్పిండు? పాత బంగ్లాలలో ఉండొద్దని చెప్పలేదా? అవును అన్నాడు, కానీ మంగ్లీ నీది పాత బంగ్లా కాదు కదా మరి? కాదు గాని బస్తీలో బుడ్డ రూమే, అది కూడా ఎప్పుడు కూలుతుందో తెలియదు సావిత్రి. అసలు నీకేమన్నా తెలుగు ఉందా? ఆడు ఉండకపోతే మన ఆఫీస్ కి రాకపోయినావు, చెట్టు కింద ఎందుకు కూర్చున్నావు? ఏంది మన ఆఫీసా? అమ్మో అసలుకే 4 అంతరాల బంగ్లా. ఓ పిల్ల, మనది కొత్త బంగ్లా, ఏం కాదు నువ్వురా. ఏ భగవాన్ మావుని అడిగే పక్క పొంటి ఉన్న పాత బంగ్లా కూలి మన బంగ్లా మీద పడచ్చు. అయితే నేను రాను. అయ్యో రామా, మన ఆఫీస్ చుట్టుపక్కల కసంటి బంగ్లాలే లేవబ్బా. రామంతపూర్ లోనేమో గోడ గూలే, గోలక్పూర్ లోనేమో పాతి ఇల్లు గూలి పానాలే వాయే. సావిత్రిమా ఓ మంగ్లీ నీకోటి తెలుసా? ఇంకో 2 రోజులు గిట్లనే జోరుగా పడుతుందట ఆన. ఇక ఎప్పటికి అట్లనే ఉంటావా? ఈ చెట్టు కింద కాకపోతే ఇంకో చెట్టు కింద పోయి ఉంటా గానీ ఇంటికైతే బోన్ సావిత్రి. నీ బిత్తర మంగోలి, చెట్లు కూలిపోవనుకుంటున్నావా? అది కూడా కూలితే సక్క నడువు. అవునా సావిత్రి, ఈ జాడు ఇప్పుడు చావుకే మరి నేను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండు, ఇంకేడుంటావు? అయినా మన బతుకులే గాలికి పెట్టిన దీపాలాయే. నువ్వేం బుగులు పడగని అచ్చే. అమ్మో నువ్వు ఎన్నైనా చెప్పు సావిత్రి, నేను ఇంటికైతే అస్సలు పోను. కావాలంటే ఆఫీస్కి వస్తా, ఎందుకంటే నువ్వు ఉంటావు కదా, నాకు జర ధైర్యంగా ఉంటది. సరే సరే, ఈడికన్నా జల్దీనరా, మస్తు ట్రాఫిక్ జామ్ అవుతుంది, తొందరగా నడువు.